మార్కాపురం జిల్లాలో భారీ వర్షం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దోర్నాల మండలంలో కురిసిన వర్షానికి దోర్నాల ఆత్మకూరు ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు జేసీబీ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. శనివారం ఉదయం నుంచే దోర్నాల మండలంలో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నానికి ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. భారీ ఈదురుగాలుల ప్రభావంతో దోర్నాల ఆత్మకూరు ప్రధాన రహదారులపై చెట్లు నేలకూలాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య పోలీస్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో చెట్లను తొలగించి రహదారిని శుభ్రం చేయించారు. అనంతరం రాకపోకలను పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.